హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురువయ్య. మీరు చూస్తున్నారు గురు అథ్లెటిక్స్ ఛానల్. అయితే నిన్న 22/3/2019 జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ కేసు అనేది బెంచ్ మీద కావాల్సి ఉండే. అయితే అవినోద్ కుమార్ శ్రావణి గారు, మన అడ్వకేట్, జేపీఎస్ కి లీడ్ చేసిన అడ్వకేట్ గారు, తర్వాత డివిజన్ బెంచ్ నాగేందర్ సింగ్ సోహాన్, అది డివిజన్ బెంచ్ మీదకి కేసు రావడం వల్ల వాళ్ళిద్దరూ లింకప్ అయ్యి డివిజన్ బెంచ్ సభ్యులుగా పంచుకోవడం జరిగింది. దాని మీద కేసు మీద వాదించడం జరిగింది. అయితే దీనికి 22 కేసు అనేది వాయిదా వేయడం జరిగింది. అది 25th అంటే మండే రోజు మనకి వాయిదాకు వచ్చే అవకాశం ఉంది. దాని సీరియల్ నెంబర్ వచ్చేసి 16 సీరియల్ నెంబర్ గా మనకి కోర్టు నెంబర్ ఐటమ్ 16 గా వచ్చే అవకాశం ఉంది. అయితే మనకి ఆల్రెడీ మొన్న వీడియోస్లో మీకు చెప్పినట్లే 22 లేదా 21, 22లో ఖచ్చితంగా మీకు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుందని మీకు నెట్లో పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ అది ఇష్యూ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. అది అట్లా ఏముందంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది ఏం తప్పు లేవు, తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టే ఉన్నాయి, వాళ్ళ రిపోర్ట్ సెలక్షన్స్ అనేది ఫ్రాడ్ ఏం జరగలేదు అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి మనం అనుకున్నట్లే ఖచ్చితంగా ఈ ఆల్రెడీ మీకు డిస్టిక్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, ఆల్రెడీ లిస్టు ఫిల్అప్ చేశారు. అది లిస్ట్ అయితే ఏది గవర్నమెంట్ ఇచ్చిందో అదే లిస్టు కంటిన్యూగా మళ్ళీ ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం లేట్ కావచ్చు. లేట్ అయినా ఆల్రెడీ సెలెక్ట్ అయిన విద్యార్థులు, స్టూడెంట్స్కే పోస్టులు అనేవి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇది మనకి మళ్ళీ 25th బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది కేసు. దానికి అది మనకి అప్డేట్ తెలవగానే మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం జేపీఎస్ సంబంధించి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.